తీయండి. మొట్టమొదటిగా 147:11. తన యందు భయభక్తులు కలవారి యందు తన కృప కొరకు, వినండి, భయము భక్తి కృప కొరకు కనిపెట్టుకొనుట. అంటే దైవ భయము రోజు రోజుకి తగ్గిపోతుందండి. దైవ భక్తి కూడా సన్నగిల్లిపోతుంది. దేవుని పనుల మీద, పరిచర్య మీద, సహవాసం మీద ఆసక్తి తగ్గిపోతుంది. పెరగాల్సింది తరిగిపోతుందండి విడ్డూరంగా. భక్తిలో పెరగాలి మనం, దేవునికి భయపడుటలో ఇంకా పెరగాలి మనం. పెరగాల్సింది పోయి తరుగుతుంది. కృప కొరకు కనిపెట్టుకొనుట. కృప కొరకు కనిపెట్టుకొనుట అంటే ఏంటో తెలుసునా? ఉదయకాలమే సన్నిధి వైపు చేతులు ఎత్తటం అంటే ప్రార్థించటం. వేకుజామునే లేచి ఇంకా చీకటి ఉండగానే దేవుని సన్నిధి వైపు చేతులు ఎత్తటం, కృప కొరకు కనిపెట్టుకోవడం. దేవునికి స్తోత్రం. దేవునికి సంతోషము, దేవునికి ఆనందం ఎప్పుడంటే ఎవరు దేవునికి భయపడతారో, ఎవరు దేవునికి భక్తి చేస్తారో, ఎవరు దేవుని కృప కొరకు చేతులెత్తుతారో, కనిపెడతారో వారంటే దేవునికి. చదవమ్మా మాట, చివరి మాట. యెహోవా. చెప్పండి, ఎవరు? యెహోవా అంటే యేసయ్య కూడా అక్కడే ఉన్నారు. పరిశుద్ధాత్ముడు యెహోవా అంటే కేవలం తండ్రి అయిన దేవుడే ఆనందిస్తారేమో, కుమారుడు ఆనందించరేమో, పరిశుద్ధాత్ముడు ఆనందించరేమో అనుకునేరు. గీని తప్పు. యెహోవా అంటే యెహోవాలని యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తులోనే యెహోవా, పరిశుద్ధాత్ముడు. ఆయనకి ఆనందం కలగజేస్తుంది, ఆయనకి సంతోషం కలగజేస్తుంది. ఏంటది? నీవు కలిగి ఉన్నటువంటి భయం, నీవు కలిగి ఉన్నటువంటి భక్తి, నీవు కృప కొరకు కనిపెట్టుకోవడం ఉన్నాయా? కృప కొరకు కనిపెడుతున్నావా? చేతులెత్తి. మీ పిల్లలతో కూడా చేయాలి. చేతులెత్తుట నేర్పించాలి, మోకాలునుట నేర్పించాలి. వినట్లేదా మీ పిల్లలు? వినరా మీ పిల్లలు? ఎందుకు వినరు? ఆయన తెచ్చేస్తారు బయట నుంచి, నువ్వు ఇంట్లో వండేస్తావు, పెట్టేస్తావు. అంతేనా? అయిపోయిందా? ఆయన తెచ్చేస్తే అయిపోతుందా? నువ్వు వండి పెట్టేస్తే అయిపోతుందా? వాళ్ళు ఒక మంచి దారిలోకి రావాలంటే, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ప్రయోజకులుగా నిలబడాలంటే, వారి కోసం ఒక మంచి మార్గం చూపించవా? వారు పాడైపోతున్నారే, వారు మార్గం వదిలి తిరుగుతున్నారే. కోప్పడవా? గద్దించవా? హల్లెలూయా. పిల్లలు చెడిపోయారు అంటే మొదటి కారణం తల్లిదండ్రులే. సహవాసాలండి అనొద్దు. పిల్లలు చెడిపోతున్నారంటే, మాట వినట్లేదంటే వారు అతి గారాబంగా. మొన్న వెళ్తుంటే మా కారుని క్రాస్ చేసుకుని వెళ్ళింది ఓ బండి. పెద్ద సౌండ్ అని వచ్చింది. నేనేం పట్టించుకోలేదు. మా ఓడు అంటున్నాడు, అన్నయ్య బండి తెలుసా అన్నాడు. మనకేం తెలుస్తుంది మా నాన్న.
ఎంతో తెలుసానియా? 2-3 లక్షలు ఉంటుందేమో. 11 లక్షలని అన్నాడు. 11 లక్షలంట బండి. ఏముందిరా దాంట్లోనా 11 లక్షలకా? అదంతా ఇరిగిపోయినట్టు, వంకర అయిపోయినట్టు. ఏమంటే రోడ్డు మీద దొల్లెత్తే ఉంటుంది కదా, పాట్లన్నీ ఇలాగ వంకర అయిపోతాయి, హ్యాండిల్ అలా ఉంది అది. ఇంజిన్ అటువంటిదనియా? 1000 cc అని 1000 cc అంట. మీ కార్ cc 800, అంతేనా? ఆ 1000 cc ఇంజిన్ తోటి మన చెరువుకి 2 రోజులు తోడేయచ్చు నీళ్లు. 2 రోజులు మొత్తం చెరువంతా నింపేయచ్చు. 1000 cc బండి అంట అది. 11 లక్షలంట. అది వెళ్తుంటే వస్తుందండి సౌండు డొడ్డొడ్డని, కాంప్రం వచ్చేస్తుంది అసలు. ఆడు దాని మీద ఈ కాలు ఇలాగా చేతులు ఇలాగా అసలు ఆ బొత్తాలు ఇప్పేసి అసలు ఆడు ఎలా వెళ్తున్నాడంటే ఆడికి చాలా హ్యాపీగా ఉంది. ఆడు హ్యాపీగా ఉంది, కానీ ఆ బండి కొనడానికి ఇంట్లో వాళ్ళని ఎంత ఏడిపించాడు వాడు. ఆడి వయసు ఒక 20 సంవత్సరాలు 21 ఉంటాయండి. చెప్పండి ఎంత? 20 21. ఆడికి 11 లక్షల బండి ఎలా కొన్నారు? అమ్మా నాన్నలు కొనే వరకు ఏడిసే ఉంటాడు వీడు. కొనే వరకు కూడా కొంటారా చచ్చిపోనా, కొంటారా ఇల్లు వదిలి పారిపోనా. మీరేమంటారంటే అలా అన్నప్పుడు, రేపు పారిపోవద్దురా బాబు, ఎందుకురా నాయన పారిపోవడం వద్దురా, గుమ్మం దగ్గర రా అని ఒక్క తోపు తలిపేసిండట. భయపడే కొద్దీ భయపెడతారండి. దేవునికి స్తోత్రం. మనం చిన్నప్పటి నుంచే ఒక క్రమంలో పెంచాలి మన పిల్లల్ని. మన పిల్లలకి ఒక మంచి మోడల్ మనమే. మనం చెప్పింది ఎనరు, మనం చేసింది చూస్తారు పిల్లలు, దాన్ని ఫాలో అయిపోతారు. నువ్వు మోకాళ్ళునుట వాళ్ళు చూసారనుకో మోకాళ్ళు ఉంటారు. నీ చేతిలో వాక్యం పెట్టుకుని ఉండడా చూసారనుకో వాళ్ళు వాక్యం. దేవుని భయంతో అబద్ధాలు ఆడటం, దేవుని భక్తితో ఆరాధన మానకుండా ఉండటం చేసావనుకో అవి చూస్తారు, దాన్ని ఫాలో అయిపోతారు. అమ్మో మా మమ్మీ మా డాడీ ఊరుకోడు, ఆదివారం ఆటలకు వెళ్తే ఊరుకోడు. దేవునికి స్తోత్రం. అలా మన పిల్లల్ని మనం తయారు చేయాలండి దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ పిల్లలను బట్టి నువ్వు సంతోషించాలి అంటే, నీ పిల్లలను బట్టి నువ్వు ఆనందించాలి అని అంటే, వారు ఎదిగినప్పుడు, వారు వృద్ధిలోకి వచ్చినప్పుడు వారిని చూసి నీకు ఎంత సంతోషం వేస్తుందో, అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కూడా మన ద్వారా సంతోషించాలి అంటే మొట్టమొదటిగా ఆయనకు భయపడటం వల్ల, ఆయనకు భక్తి చేయటం వల్ల, కృప కొరకు ఆయన వైపు చేతులు ఎత్తడం, ప్రార్థించటం, ఇది మొదటిది. ఇలా చేసేవారిని బట్టి యెహోవా ఏం చేసేవాడై ఉన్నాడు? ఆనందించువాడై ఉన్నాడు. రెండోది హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట రెండవదండి. రెండవదండి ఇది. దేవునికి ఆనందం కలగజేసే, దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుడు నిన్ను చూసి ఆనందించడానికి చేయాల్సిన రెండవ పని ఏంటో తెలుసిన? విశ్వాసము. చెప్పండి ఏంటది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం అంటే ఏంటి? ఆధారపడటం. ఆధారపడటం అంటే ఏంటి? ఆశ్రయించటం. ఎవరిని? నీ దేవుణ్ణి, నీ ప్రభువుని, దేవునికి ఇచ్చిన వాక్యాన్ని, దేవునికి ఇచ్చిన సహవాసాన్ని, దేవునికి ఇచ్చిన దైవజనుణ్ణి. ఒక ఆయన మొన్న బిడ్డ వివాహానికి తేదీ అడగటం కోసం, పెట్టించుకోవడం కోసం వచ్చారు. నేను చెప్తున్నాను పలానా రోజు.
అదంటే అది అంటున్నారు, ఇదంటే ఇది అంటున్నారు, ఇదంటే ఇది అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆయన నా దగ్గరికి రాకుండానే మొదట ఇంకో దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మాయి పేరు అబ్బాయి పేరు అక్కడ చెప్పి ఆ పేరుకి ఈ పేరుకి సూటబుల్ అయ్యే ఒక తేదీ పెట్టుకుని అది మనసులో ఉంచుకుని ఏమెరగనట్టుగా ఎక్కడికి వచ్చారు? పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పోనీ అది ఏదో అయ్యగారండి పలానా తేదీ అండి, 10వ తేదీ అండి, శనివారం అండి, మాకు అంత అనుకూలంగా ఉందండి, చేసేయండి అంటే ఓకే. మీరు చెప్పి పలానా రోజండి ప్రార్థన, పలానా రోజండి కార్యక్రమం అంటే మా వీలుని బట్టి, వీళ్ళంటే అప్పటికప్పుడు చెప్తే వీలు ఉండదు, కనీసం ఒక 6 రోజులు ఒక 5 రోజుల ముందన్న చెప్తే వెసులుబాటు చేసుకుని అటు ఇటు వచ్చేస్తాం. ఎందుకురా, మేమున్నది మీకోసమే. అలా చెప్పైతే బాగుండు. నేను క్యాలెండర్ ఈ చివరి నుంచి ఆ చివరి తిరిగేస్తున్నాను. 2వ తారీఖు, అమ్మో జూన్ నెల అండి, వర్షాలు వచ్చేతాయేమోండి. సరే మే నెల 21, అయ్య బాబోయ్ 10 రోజులే ఉందండి, పనులు అవుతాయండి. 25వ తారీఖు, అమ్మో అయ్యగారి కార్యక్రమం కదండి. అసలు ఏంటి గొడవ? ఆయన వేరే తేదీ ఎట్టుకుని వచ్చాడు. చెప్పండి, ఆయన వేరే ఎవరిని ఆశ్రయించారు? ఎవరి మీద ఆనుకున్నారు? ఎవరి మీద ఆధారపడ్డారు? ఆధారపడితే దేవుడు, దేవుని వాక్యం, దేవుని సేవకుడు. అలా కాకుండా పూజారులను, మాంత్రికులను, ఇంకేదో క్షుద్ర విద్యలు చేసేవారిని, జ్యోతిష్కులను, సోది చెప్పేవారిని అలా ఆశ్రయించుట వలన ఏమండి దేవునికి సంతోషమా బాధ? దేవునికి దుఃఖమా హ్యాపీయా? దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నమ్మాలి, నమ్మిన దాని మీద నిలబడాలి, నిలబడిన దాని మీద ఆధారపడాలి, ఆశ్రయించుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. నీ విశ్వాసాన్ని, నీ నమ్మికని కాపాడుకోవాలి. అంతేగాని ఏ అండకా గొడుగు, ఎవరేదంటే అలాగా, వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళు అలా వెళ్ళమన్నారు, వీళ్ళు ఎలా వెళ్ళమన్నారు, వాళ్ళు అలా చేయమన్నారు, వీళ్ళు ఎలా చేయమన్నారు. అయ్యో, నీవు ప్రత్యేకించబడిన దానివి, వారిలాగా వీరిలాగా ఉంటానికి కాదు. నీవు ఉండాల్సిన తీరు, నువ్వు ఉండాల్సిన పద్ధతి యేసు ప్రభువు ఇచ్చిన మాదిరి. దేవునికి స్తోత్రం. వాక్యం చూపిస్తున్న మాదిరి. ఇది మానేసి మా ఇంటి వెనకాల అలా చేశారండి, మా ఎదురు అలా చేశారండి, మా ఇలాగండి, మా అలాగండి అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసలు. నమ్మాలి, నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, నమ్మిన దాని మీద ఆధారపడాలి, ఆనుకోవాలి. నువ్వు ఎంత నమ్ముకుంటావు, ఎంత ఆధారపడతావు, ఎంత గట్టిగా పట్టుకుంటావు దేవుణ్ణి, అంతగా దేవుణ్ణి సంతోషింపచేస్తావు. చివరిగా 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. 3వదిగా దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేయాల్సిన పని. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు చాలు తల్లి. 3వదిగా ఏమంటున్నారంటే దేవుని మాటకి విధేయత చూపాలండి, దేవుని మాట వినాలండి, దేవుని మాటకి లోబడాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, అప్పుడు దేవుడు ఆనందపడతాడు. ఒక ప్రవక్త సమూయేలు సౌలు అనే మహారాజుతో మాట్లాడుతున్నాడు. సౌలు, ఓ మహారాజా, ఏం చేశావు నువ్వు? ఏం చేశావు నీవు? నేనేం చేశానయ్యా? నేనేం చేశాను ప్రవక్త అంటున్నాడు. ఏం చేశానంటే దేవుని ఆజ్ఞను లెక్క చేయలేదు, దేవుని మాటకి అవిధేయత చూపావు,
దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయలేదు. ఎందుకు ఇలా చేసావు? తప్పు చేయడమే కాకుండా కవరింగ్కి మళ్ళీ లేనిపోని సాకులు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను దహన బలులు ఇద్దామని, నైవేద్యాలు పెడదామని, హోమాలు చేద్దామని అలా చేశానన్న. అందుకు కోపం వచ్చి అంటాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు, కానీ అతడిచ్చే నైవేద్యాలు, అతడిచ్చే ఆ పానీయార్పణలు, అతడిచ్చే ఆ కానుకలు, వాటి వలన దేవుడు సంతోషించడు. బాబు, నువ్వు పొరపడుతున్నావు, తప్పది. నువ్వు చేసిన ఈ పనికి దేవుడు కోపం వచ్చింది. నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా ఉండకుండా తీసేస్తాడు. ఈరోజే అయిపోయింది నీ పని. చరిత్ర క్లోజ్. ఆ రోజు నుంచి సౌలు పతనం ప్రారంభమైంది. ఎంత గొప్పగా ఎదిగాడు, అంత చిత్తయిపోయాడు. తన కత్తితో తాను పొడుచుకుని చచ్చిపోయాడు చివరికి. ఇశ్రాయేలులకు, యూదులకు మొట్టమొదటి రాజు, తొలి రాజు, దేవుని చేత ఎన్నుకోబడిన రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు, గాడిదలను మేపుకొని అతన్ని సింహాసనం మీదకి ఎక్కిస్తే ఇలా చేశాడు చివరికి. దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞను ధిక్కరించి, దేవుడు చెప్పింది చెయ్యక, విధేయత లేని జీవితం. విధేయత. దేవుని మాట వినాలి, దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. మనం దేవుడు చూచి సంతోషిస్తాడండి, దేవుడు ఆనందిస్తాడండి. హల్లెలూయా. మనకు క్షేమం కలగజేస్తాడు, మనకు ఆశీర్వాదాన్ని అందిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సెలవిస్తున్నాడండి? దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడండి? ప్రతిరోజు మాట్లాడటం లేదా? వాక్యం ద్వారా ప్రతి ఆదివారం ఇక్కడ నిలబడుతున్న సేవకుడి ద్వారా వారిలోని మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఖాళీ సమయంలో మీకు నచ్చిన అభిమానించే దైవజనులు ఎవరైనా ఉంటే వారు యూట్యూబ్ ద్వారా వాక్యం వింటుంటే వారిలోని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఖాళీ సమయంలో అనవసరమైన చెత్త, పనికిరాని సీరియళ్ళు, ఉపయోగం సపయోగం లేని కామెడీ స్కిట్లు చూసి చెత్తంతా పోగేసుకుంటున్నారు కొంతమంది. వల్గరీ మాటలు నేర్చుకుంటున్నారు కొంతమంది. డబల్ మీనింగ్ డైలాగులు. ఆ సంసారంలో ఎలా నుప్పులు పోయాలా, ఈ సంసారంలో ఎలాగా చిచ్చులు పెట్టాలా నేర్చుకుంటున్నారు. సీరియల్ చూసి, సినిమాలు చూసి ఆ వల్గరీ డైలాగులు, డబల్ మీనింగ్ డైలాగులు, తిట్టినట్టు ఉండదు, కొట్టినట్టు ఉండదు. భలే ఉంటాయండి అవి. దేవునికి స్తోత్రం. ప్రతి మాటలో వంకర, ప్రతి చూపులో ఎటకారం, ప్రతి డైలాగులో కూడా కామం. వంకర, ప్రతిదీ వంకరే. దేవుని వాక్యాన్ని వినకుండా, వాక్యం దగ్గరికి రాకుండా, మోకాళ్ళు వేయకుండా కొంతమంది ఇలా దేవుడు నాతో మాట్లాడాలి, అరే బాబు, ప్రతిరోజు వాక్యం చదివి దేవుడు మాట్లాడతలేదా? ఆదివారం నీతో మాట్లాడతలేదా? దేవునికి స్తోత్రం. ఈ దేవుడు మాట్లాడినట్టు కాదు. ఆ భక్తుడికి వచ్చి, ప్రశాంతు నా కుమారుడా, నేను యెహోవాను అని చెప్పాలా? అంత సీన్ ఉందా నాకు? దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే వినట్లేదు, వాక్యం చదివి ఆయన మాటలు నేర్చుకుంటామంటే నేర్చుకోవట్లేదు. సేవకులు చెప్తుంటే, సంఘ కాపరి చెప్తుంటే, యూట్యూబ్లో వింటుంటే, ప్రసంగాలు, మీటింగ్లకు వెళ్తుంటే ఇన్ని మాటలు, ఇన్ని దైవ మాటలు, దైవ ఉపదేశాలు వింటుంటే విధేయత లేదు. కానీ
వినిపించుకోవట్లేదు, కానీ దేవుడు నాకు డైరెక్ట్గా మాట్లాడాలి, దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి, అప్పుడే నేను అలా చేస్తానంటే ఇంకా అంతకంటే నవ్వు ఇంకోట్లేదు. దేవుడు మాట్లాడాలంటే ఎంత పరిశుద్ధత అండి! ఆషామాషి అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. దీనికి లోబడితే, దీనికి నీవు లైన్ అయితే, ఈ మాటలకు నువ్వు స్పందిస్తే, ఈ మాటలకి విధేయతలోకి వచ్చేస్తే నెక్స్ట్ దేవుడే మాట్లాడవచ్చు. కళ ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా. ఇవేమీ దేవుని మాటలు కాదనుకుంటున్నావు, ఇవేమీ దేవుని స్వరం కాదనుకుంటున్నావు. ఏదో ఏదో నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఓ నా బిడ్డ. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట నిజంగా జరిగిందే. దేవుడు మాట్లాడతామంటే మామూలు ఏంటండి, ఆషామాషి ఏంటండి? డిజిఎస్ దినకరన్నయ్య గారు ఉండేవారు. ఇది ఎప్పుడో 120 సంవత్సరాల క్రితం చరిత్ర అండి. ఇది 120 సంవత్సరాల క్రితం జరిగితే ఒక 60 సంవత్సరాల క్రితం డిజిఎస్ దినకరన్ గారి జీవితంలో జరిగింది ఇది. ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అయింది, ఇంచుమించు 15-14 సంవత్సరాలు అయింది డిజిఎస్ దినకరన్ గారు. ఆయన ఒక పత్రిక, ఒక పరిచయం నడిపేవారు, యేసు పిలుచుచున్నాడనే పత్రిక. ఆయన ఒకసారి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక మంచి దైవజనుడి పుస్తకం చదివారట. ఆ దైవజనుడు పెద్ద ప్రాచుర్యం పొందిన దైవజనుడు కాదు, ఎవరికి తెలిసిన దైవజనుడు కాదు, కానీ అద్భుతమైన వర్తమానం రాశారంట ఆయన. ఆ వర్తమానం ఈయన చేతికి వచ్చింది. చదివి నా పుస్తకంలో ప్రచురించుకుందాం. ఎంత అద్భుతమైన వర్తమానం! లక్షల మంది ప్రతులు, లక్షల మంది చేతులకు వెళ్తాయి, కాపీస్ అందరూ చదువుతారు, నేర్చుకుంటారని ఆ భక్తుడు ప్రసంగాన్ని దినకరన్నయ్య గారి పుస్తకంలో వేసి, అక్కడ ఈ ప్రసంగం ఎవరిది అంటే దినకరన్ గారిదని పేరు వేసుకున్నారంట. ఆ రోజు నుంచి దేవుడు మాట్లాడటం ఆపేశాడంటే దినకరన్ గారితో. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడతలా. ఓ తల్లడిల్లిపోతున్నారంట. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, అయ్యో బాబు దేవుని స్వరం వినపడతలేదు, అయ్యో దేవుని ముఖం కనపడతలేదు, అయ్యో దేవుని, అయ్యో 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 ఏమైంది, ఏమైంది, ఏ తప్పు చేశాను, ఏ పొరపాటు జరిగింది. దేవునికి స్తోత్రం. 16 రోజుల నుంచి మాట్లాడతలేదు, తట్టుకోలేకపోతున్నారు, గదిలోకి వెళ్ళిపోయారు, కన్నీళ్ళు విడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. 16వ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. నీది కాని వర్తమానం, నీది కాని సందేశం నీ పుస్తకంలో నీదని ఎందుకు వేసుకున్నావు? ఏం తప్పు చేశారని దినకరన్ గారు? ఎందుకు దేవుడు మాట్లాడటం ఆపేశారు? ఏమండి, చిన్నది. పోనీ ఆ వర్తమానం మన దేశంలో ఎవరిదైనా కాదు, ఆయన ఎక్కడికో వెళ్ళారు, అక్కడ చదివారు పుస్తకం. పోనీ ఆ సేవకుడు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ఆయన అంటే కాదు, 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 ఎవరో ఒక చిన్న సేవకులు. ఆయన చనిపోయి అప్పటికి 100 సంవత్సరాలు అయిందంట. ఆ సేవకుడు చచ్చిపోయి ఆ 100 సంవత్సరాల క్రితం ఆయన బతుకున్నప్పుడు రాసిన ఆ పుస్తకం ఈయన చేతుల్లోకి వచ్చింది. అబ్బా ఎలాంటి పుస్తకం, సూపర్ అని అది తెచ్చుకొని ఆయన పుస్తకంలో ముద్రించుకొని దినకరన్ అని పేరు వేసుకున్నారంట. ఆ పేరు వేసుకున్న దేవుడు ఏం చేశాడు? మాట్లాడతాం ఆపేశాడు. చూసారండి, దేవుడు ఎంత పరిశుద్ధతను కోరుకుంటున్నాడో. దేవుడు మాట్లాడేయాలి, దేవుడు మాట్లాడేయాలి, దేవుడు మాట్లాడేయాలి. అంత ఈజీనా? అంత సులభమా? పొద్దెక్కే వరకు కూడా మంచాల మీద నుంచి లేవకుండా, దేవుని కోసం ఏ సమర్పణ లేకుండా, దేవుని కోసం ఏ విషయంలో కూడా విమర్శ చేసుకోకుండా, అన్నిటితో రాజీ పడిపోయి, అందరితో కలకాబులకమైపోయి, ఏమి ఎరగనట్టు వచ్చి దేవుడు నాతో మాట్లాడితేనే, దేవుడు నాకు డైరెక్ట్గా కనబడితే కనపడతాడు. దేవుడు కాదు కనపడింది. దేవునికి స్తోత్రం.
అదో పాతాళానికి తీసుకెళ్ళిపోయే దెయ్యం కనపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను బట్టి నేను తెలియచేస్తున్నాను. యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడు యేసయ్యను బట్టి, ఈయన నా కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా. తండ్రి అయిన దేవుణ్ణి ఆనందపరుస్తున్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగా మనం కూడా అలా ఆనందింప చేయాలి తండ్రిని అంటే భయభక్తులు కలిగి చేతులెత్తి కృప కొరకు కనిపెట్టుకునే అనుభవం మనకు కావాలి. రెండవది విశ్వాసం, దేవుని మీద చెరగని విశ్వాసం, అంచెలంచెల విశ్వాసం. నీ పిల్లలు నీ మీద ఎంత నమ్మకం కలిగి ఉంటారు, అలా నీ తండ్రి మీద నమ్మకం. నువ్వు బజార్కి వెళ్తావు, డాడీ వచ్చేటప్పుడు నాకు ద్రాక్ష పళ్ళు కావాలి, వచ్చేటప్పుడు నాకు కేక్ కావాలి, వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ కావాలి. అలాగే రా, తెస్తానమ్మా చెప్తాడు. మా డాడీ ఎప్పుడు వస్తాడో అప్పుడు తెచ్చేస్తాడు, బొట్టలో ఉంటాయి, రెడీగా కాసుకొని ఉంటాడు. చెప్పాను, తెస్తాడో తేడో, కొంటాడో కొండో అనుకుంటాడు మీ అబ్బాయి, చెప్పండి. అలాంటిది తండ్రి అయిన దేవుడు మనల్ని చూసి సంతోషించాలి అంటే మొట్టమొదటిగా భయభక్తులు కలిగి కృప కొరకు కనిపెట్టుకోవాలి. రెండవదిగా విశ్వాసం కలిగి ఉండాలి. మూడవదిగా మాట వినాలి, విధేయత చూపాలి, ఆజ్ఞ గైకొనాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలా మనం దేవుని సంతోషపెట్టే జాబితాలో ఉండాలి. ఆ విధమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.